కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ మనుగడ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఇతర బొగ్గు ఉత్పత్తి సంస్థలతో పోలిస్తే సింగరేణిలో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ వంటి సంస్థలో టన్ను బొగ్గు ఉత్పత్తికి 1736 ఖర్చవుతుంటే సింగరేణిలో అది 2878గా ఉందన్నారు. ఈ వ్యత్యాసం వల్ల వినియోగదారులు సింగరేణి బొగ్గుకు బదులు ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. హోల్ కంపెనీ గురించి మాట్లాడుతా ఉన్నాం. మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులం. సిఎండి నుంచి మొదలు పెడితే, మంత్రిగా మొదలు పెడితే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొదలు పెడితే, ఒక సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్మికుడు వరకు కూడా మనమందరం కూడా ఒక సింగరేణి కుటుంబ సభ్యులం. మనం సింగరేణి ఫ్యామిలీ మెంబర్స్. అందుకే ఈ విషయాలు మన మనసు మాట్లాడుతా ఉన్నాను. మనం ఈ కంపెనీ రక్షించుకోవాలా, కంపెనీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కాపాడుకోవాలా. ఇప్పుడే చూశాను కొంతమంది అమ్మాయిలు మరి 20-25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా 30 సంవత్సరాలు సర్వీస్ ఉంటారు. కాబట్టి ఇంకా ఆ పిల్లల 30-40 సంవత్సరాల వరకు కూడా ఈ కంపెనీ బాగుండాలి ఇంకా. కాబట్టి ఒకటి నెంబర్ 1 ఖర్చు తగ్గించుకోవాలా, నెంబర్ 2 ఉత్పత్తి పెరగాల, నెంబర్ 3 క్వాలిటీ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇది రావాలి. ఒకటి ఖర్చు తగ్గించుకోవాలా, రెండోది మనము ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది, ఉత్పత్తి పెరగాల, మూడోది ఉత్పత్తి పెంచడమే కాదు క్వాలిటీ నాణ్యమైనటువంటి బొగ్గు. దేశంలో ఈ రోజు నాణ్యమైనటువంటి బొగ్గు